సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ పార్టీ పరిస్థితి ఏంటి? సో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం, మేము చెప్పేది వింటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి జరిగే కారణాలన్నిటి కూడా ఈ రెండు పార్టీలు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ప్రజలను చైతన్యం చేశాం కాబట్టి ఈరోజు మొదటి దఫాలో కరేడులో అంతమంది వచ్చారు. ఆ రోజు రాజకీయం లేవు, వాళ్ళంతా భయం క్రియేట్ అయ్యి మా భూమి తీసేసుకుంటున్నారన్న విధానంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాతనే ఇంకా రాజకీయ పార్టీలన్నీ కూడా ముందు పడ్డ పరిస్థితి. మేము ప్రజలను చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేసి ఆ విధానంలో రీసెర్చ్ చేసి వాళ్ళని మార్చి మేము గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఆల్టర్నేటివ్ అవుతుంది. అది మీరు భవిష్యత్తులో ఎట్లా అనేది కూడా మీకే అర్థమవుతుంది అనేది చెప్తుంది. ఈరోజు కరేడ్ కానీ ఇండోసోల్ కానీ లేదా జిందాల్ కానీ ఇంత నిర్భయంగా భయం లేకుండా మాట్లాడుతున్నాం అంటే మా పార్టీ ఇచ్చిన భరోసా. ఎందుకంటే మాకు కేంద్రంలో మళ్ళీ ఏదన్నా అన్నా కూడా మా అరవింద్ కేజ్రీవాల్ లేదా నేషనల్ పార్టీ అన్న భయం లేకుండా ఉండే విధానం ఒకటి అనుకోవచ్చు. రెండోది ఎక్కడా మేము ఒక్క రూపాయి కూడా కరప్షన్ తీసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళం రాంగ్ కాబట్టి మాకు భయము లేదు. మమ్మల్ని మొత్తం స్కాన్ చేసుకున్నాక ఎందుకు భయం, అవసరం అయితే నా అకౌంట్ ఇస్తా, మా ఆవిడ అకౌంట్ ఇస్తా, మా చుట్టాల అకౌంట్స్ ఇస్తా, మొత్తం మీరు స్కాన్ చేసుకున్నా చిన్న మిస్టేక్ కూడా దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి మేము స్కాన్ చేసి మొదలు పెడితే ఆయన విశ్వేశ్వర రెడ్డి అయినా, మెగా కృష్ణారెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ బాబు అయినా మేము మీ ప్యాన్ నెంబర్లు తీసుకొని స్కాన్ చేయటం మొదలు పెడితే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా మొత్తం డేటా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎదిరించగలిగిన దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఉందంటే మాలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకే తప్ప మిగతా వాళ్ళకి లేదని గర్వంగా చెప్పడానికి నేను వెనకాడని చెప్పదలుచు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కేడర్ అంటూ ఉందా? కింద గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి ఏమన్నా మీకు అసలు సో ఇప్పుడు పార్టీ స్ట్రెంత్ అంతే మీరు వచ్చిన తర్వాత ఎలా పార్టీ బలపడిందా? సో ఇప్పుడు నేను జోన్లో పనిచేస్తున్నాను. ఈ జోన్ 5 పార్లమెంటు 40 అసెంబ్లీ. ప్రతి అసెంబ్లీకి ఇన్ఛార్జీలని నియమించుకుంటూ అసెంబ్లీ తాలూకా కార్యాలయాలను సెట్ చేస్తూ ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇతని కింద లెవెల ఏదైతే ఇప్పుడు భూసేకరణ తాడికొండలో ఉంది ఆడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ రైతుల తాలూకా ఎవరైతే మనకి బలహీనలు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడే విధానం, వాళ్ళతో వెళ్ళే విధానం, స్ట్రాటజీస్ పనిచేస్తా ఉన్నాం. అప్లోడ్గా నిర్మాణం కూడా జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి 2029కి సో మా బలం ఏంటో, మా వర్కౌట్ ఏంటన్నది ప్రత్యక్షంగా రెండు పార్టీలు కూడా చూస్తున్నాయి కాబట్టి మా లాంటి వాళ్ళని సో మెయిన్ స్ట్రోంత్ మీడియాలో కానీ అది ఎక్కడా కానీ కనపడకుండా గంప కింద దాచే ప్రయత్నం జరుగుతుందనేది మీకు అర్థమవుతా ఉంది. మీరు ఎన్ని చేసినా మాకున్న స్ట్రాటజీ, మాకున్న వ్యూహాలతో సో 2029లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బలంగా నిర్మాణం చేయగలిగి 29 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ అధ్యక్ష అనే అవకాశం ఉంటుంది అంటారు. అదే చెప్తున్నాను, ఒక్క సీట్ అయినా మేము చెప్తా ఉంది 2029లో ఒక్క అసెంబ్లీ సీట్ అయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఫోటో ఒకటి, రెండోది మా రైతు సింబల్ అయిన ఆకుపచ్చ పట్టుకొని సో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తానని అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది. అలాంటి పరిస్థితి రావాలి. ఆ పరిస్థితికి ఇలాంటి వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే మేము పనిచేసే మా రైతులు, మా వెనకబడ్డ ఈ వర్గాలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తే మీరు అనుకున్నది పెద్దగా కష్టం కూడా కాదు, పెద్ద డ్రీమ్ కూడా కాదు. అసలు ఉన్న పరిస్థితుల్లో అది సులభతరమైన కార్యక్రమం అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం పెద్ద హాట్ టాపిక్గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య ఫస్ట్ 6,000 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత 4,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత 1,500 కోట్లు జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్గా ఏం చెప్తారు మీరు? దీని మొత్తం ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ మద్యం కుంభకోణం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణం జరిగిన దాని మీదే మీరు లోతుగా వెళ్ళి కానీ చూస్తే ఆ పరంపర మనకు అర్థమైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? సో ఇలా కేసినేని చిన్నితో వ్యాపారం చేస్తున్నా ఆయన బిజినెస్ పార్ట్. కేసినేని చిన్ని ఎవరు? లోకేష్ బాబుకు రైట్. అర్థమైంది అంటే రియల్గా కేసు కానీ ముందుకెళ్ళాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే మొత్తం డొంక తీస్తే అన్ని తీయాలి కదా. అంటే ఇన్వెస్టిగేషను ఓకే ఈయన దొరికాడా, ఈయన తీసిపడాయి, సో ఈయన కాదు, ఈయన మనోడు కాదా, ఈయన పట్టుకో అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా 5 దొరికారు, 5 2 మనవాళ్ళు, వీళ్ళు తీసేయి, వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురులో కూడా ఎవడన్నా మనకి సెటిల్ అవుతాడు అనుకో, అంటే బేరం కుదిరింది అనుకో, ఒక 2 లేపేయి, ఇంకొకడు మిగులుతాడు, ఆడు కూడా కొంత టైం పోగానే
బేరం చెదిరేస్తుంది. మీరు చెప్పారు కదా 6,000 1,500 వస్తుంది, 1,500 200 వస్తుంది, 200 ఒక ఫైన్ మానంలో గుండు సున్నం వస్తుంది. ఇది సిండికేట్ రాజకీయం ఇదే. సో ఇష్యూ లేపిన తర్వాత మనకేమన్నా వస్తే తీసేసుకోవటం, ఇవన్నీ అదే ఆడిటర్గా సో లోపలగా రీసెర్చ్ చేసి నేను ఇందా చెప్పాను ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డితో కేసు నేను చిన్న వ్యాపారం చేస్తున్నానంటే ఏదో ఊరక గాలి మాటలు మాట్లాడాం కదా. ప్రైడ్ ఇన్ఫ్రాలో వాళ్ళు ఉన్నారు, దాని సాక్ష్యాలతో నేనే పెట్టాను, దాన్ని ఎక్కడా వేసిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి సో ఇక్కడ దాని మీద కూడా విచారణ చేయాలి కదా. ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డితో పాటు కేసు నుంచి చిన్న కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇద్దరిని తీసుకెళ్లి కూర్చోబెట్టి కానీ అరెస్ట్ చేస్తే వీళ్ళంతా బ్యాక్ ఉన్న సిండికేట్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు నిజంగా మన ఏజెన్సీలు సూపర్ పనిచేస్తున్నాయి, మనంతా కూడా పర్ఫెక్ట్ గా వెళ్ళాలనుకుని మనం కూడా అనుకుంటాం. అంటే ఈ కేసు సంబంధించి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ త్వరలో బిగ్ బాస్లు కాదు, నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాను. నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాం. ఇప్పుడు హర్షత్ మేసా కేసులు బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నాడు. అన్ని పొలిటికల్ సిస్టమ్కి పంపింగ్ ఉంటుంది కాబట్టి మనీ ఇక్కడ కూడా అన్ని పొలిటికల్ సిస్టమ్ పంపింగ్ ఉన్నప్పుడు అన్ని పొలిటికల్ సిస్టంలో బాస్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని మీద సో నిజంగా వెళ్ళాలి. బట్ ఏం జరగవు, విచారణ వస్తాయి. సో ఆడవుడు అయిపోగానే మళ్ళీ సర్దేసి ఇట్లా బొచ్చుడు చూసాం. మంగపేట బైరటీస్ మీద తెగ మాట్లాడారు, అలాగే ఇండోస్ వాళ్ళు మాట్లాడారు, అలాగే కాకినాడ పోటర్ సీజ్ ది షిప్ అన్నాడు. తర్వాత ఇడిపోయింది, మొత్తం షిప్ తీయాలి కదా. అంటే మనం అనకూడదు కానీ విపరీతమైన సినిమా డైలాగులు, అసలు హైప్ క్రియేట్ చేయడం, తర్వాత ఇడిపోయింది.